ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతానః శృణ్వన్నోతివిశ్చేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నమః. శ్రావణ మాసంలో ఈరోజు అడిగినటువంటి ధర్మ సందేహం భక్తుల కొరకు చెప్పడం జరుగుతుంది. ఇంటిలో వేసుకోవడానికి తులసి చెట్టు, ఎలాంటి తులసి చెట్టు మంచిది? ముఖ్యంగా మీ ధర్మ సందేహానికి నేను చెప్పబోయేది ఏంటంటే, తులసి చెట్టులో మన ఆయుర్వేదికలో చెప్పడం జరిగింది 30 రకాలు అటువంటి తులసి చెట్లు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది విష్ణు తులసి, లక్ష్మీ తులసి. ఈ యొక్క విష్ణు తులసి నీలం కలర్లో ఉంటుంది, ఆ ఒక లక్ష్మీ తులసి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అందుకని ఈ యొక్క రెండిట్లో ఏదో అయినా ఒకటి మనం గుమ్మానికి ఎదురుగా తులసి చెట్టుని పెట్టుకొని ప్రతిరోజు ఆ ఒక తులసి చెట్టుకి మనం పూజించుకోవాలి. తులసి చెట్టు చూసి మనం మనసులో ధ్యానం చేసుకొని ఇష్టమైన దైవాన్ని తలుసుకొని ఏ ఒక్క కార్యక్రమం మీద వెళ్ళినట్టయినా కూడా విజయం కలుగుతుంది అని మన పురాణాల్లో చెప్పడం జరిగింది. ఆ ఒక తులసి చెట్టు చాలా పవిత్రమైనది కనుక మనం ప్రతినిత్యం తులసి చెట్టుని పూజ చేసుకున్నట్టు అయితే ఇంటి యొక్క యజమానికి ఎలాంటి అనర్థాలు ఆకంఠాలు లేకుండా ఏ కార్యక్రమం మీద వెళ్ళిన అటువంటి యజమాని తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకుంటారని పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. కావున ఈ యొక్క తులసి చెట్టుని మనం ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యం ఉదయం 5:30 నిమిషాల నుంచి 6:30 నిమిషాల లోపు ఈ యొక్క తులసి చెట్టుకి మనం పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసుకొని ఆ ఒక తులసి చెట్టుకి పూజ చేసుకోవాలి. తులసి చెట్టు ఒక బృందాదేవి అంటాము, దాంట్లో తులసి చెట్టుని పెడతాము. బృందాదేవి అనగా కోట, తులసి కోట అంటాము. తులసి కోటకి 4 దిక్కులో పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి. తులసి చెట్టు ఎదురుగా ఎక్కడైతే మనం దీపం పెడతామో అక్కడ శుభ్రం చేసి దీపం పెట్టాలి. తులసి చెట్టు లోపల దీపం పెట్టకూడదు. తులసి చెట్టుకి ముందు ముగ్గు వేసి అక్కడ దీపం పెట్టాలి. దీపారాధన అనంతరం అగరవత్తులు వెలిగించాలి, నైవేద్యం పెట్టాలి. ప్రకృతి ఫలం ఏదైనా నైవేద్యం పెట్టవచ్చు. ఇంట్లో చేసినటువంటి పాయసం, పులిహోర అలాంటివి కూడా ప్రసాదం పెట్టవచ్చు. ఈ యొక్క తులసి చెట్టు పూజ చేసేటప్పుడు స్నానం చేసిన తర్వాత చాయ్ టిఫిన్ చేయకూడదు. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, మనకి మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఈ యొక్క తులసి చెట్టుకి పూజ చేసుకున్నట్టయితే మన మనోవాంఛ ఫలసిద్ధికి, మన సంకల్ప సిద్ధికి ఈ యొక్క తులసి చెట్టు ఒక అమ్మవారు ఆశీస్సులు పొంది మనం ఆయుర ఆరోగ్య ఐశ్వర్య, మన పిల్లలకు విద్య అభివృద్ధికి మహత్తరమైన ఆశీస్సులు ఉంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనో సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. ఓం తత్సత్. హరి ఓం తత్సత్.